హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ స్టోరీ యూట్యూబ్ ఛానల్. సో మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు రావడం జరిగింది. సో ఫస్ట్ అయితే మేము ఇప్పుడు టమాటా పచ్చడి అయితే రెడీ చేస్తున్నాము. సో టమాటా పచ్చడికి ఏంటంటే ముందుగా మనం క్లాత్తో తడి లేకుండా ఇలా నీట్గా అయితే తుడుచుకోవాలి. సో పచ్చడి పెట్టడానికి అయితే ముక్కలు అయితే కట్ చేస్తున్నాను. సో మీడియం సైజులో అయితే నేను ముక్కలు అయితే కట్ చేయడం జరుగుతుంది. కొన్ని టిప్స్ ఫాలో అయితే మనకి పచ్చడి అయితే చాలా టేస్టీగా అయితే వస్తుంది. సో ఫస్ట్ వచ్చేసి ప్యాన్ మీద నేను మెంతులు అయితే వేస్తున్నాను. సో మెంతులు అయితే మనం దోరగా వేయించుకోవాలి. సో స్మెల్ అయితే పైకి వస్తుంది, ఆ స్మెల్ని బట్టి టేస్ట్ వస్తుంది. ఏ మాత్రం కూడా మెంతులు దోరగా వేయించుకోకపోయినా అవి పచ్చిగా ఉంటాయి కదా, సో దానివల్ల ఏంటంటే పచ్చడి టేస్ట్ పోతుంది. తర్వాత ఏంటంటే అది చేదుగా కూడా మారిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఆవాలు వేస్తున్నాను. సో నేను దేనికి అవి సపరేట్గా మిక్సీ గిన్నెలో అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు జీలకర్ర అయితే యాడ్ చేశాను. సో ఈ మూడు కూడా సపరేట్గా మిక్సీ గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ మూడింటిని కూడా మెత్తగా పౌడర్లా అయితే చేసేసుకోవాలి మిక్సీలో. సో ఆల్రెడీ టమాటా ముక్కలు అయితే రెడీగా ఉన్నాయి. సో స్టవ్ మీద ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకోవాలి. సో ప్యాన్ మీద అంటే లైట్గా ఆయిల్ వేసుకోవాలి. సో మనం టమాటా ముక్కలను కుక్ చేస్తాం కదా, అప్పుడు ఏంటంటే ఆ ప్యాన్కి అంటుకోకుండా ఉంటుంది దానివల్ల. సో టమాటా ముక్కలను వచ్చేసి ప్యాన్లో అయితే వేసేసుకుంటున్నాము. సో వీటిని ఏంటంటే దోరగా అయితే మగ్గనివ్వాలి, వాటర్ లేకుండానే. సో మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవసరం లేదు. ఆల్రెడీ మీకు చూడండి జ్యూస్ అయితే కనిపిస్తుంది కదా. సో మొత్తం అదంతా కూడా బాయిల్ అయ్యేంత వరకు దాన్ని బాగా మగ్గించాలి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు కలుపుతూ ఉండాలి, ఎందుకంటే కింద అయితే అడుగట్టేస్తుంది కాబట్టి దాన్ని ఎప్పటికప్పుడు అలా కలుపుతూ ఉండాలి. ఇక్కడ వచ్చేసి నేనైతే 1 కేజీ టమాటాలతో అయితే ట్రై చేయడం జరిగింది. సో మనకి ఇలా టమాటాలు కుక్ అవ్వడానికి మ్యాక్సిమం 15 నుంచి 20 మినిట్స్ అయితే పడుతుంది. సో ఏంటంటే స్పూన్ తోటి మనం అలా నొక్కినట్లయితే అవి ఇంకా మెత్తగా అవుతాయి. సో దాని ద్వారా ఏంటంటే ఫాస్ట్గా కుక్ అవుతాయి. సో ఇప్పుడైతే నేను చింతపండు తీసుకున్నాను. సో దాంట్లో ఏంటంటే తొక్కలు పిక్కలు అలాంటివి లేకుండా నీట్గా అయితే చేసుకోవాలి చింతపండుని. అదేవిధంగా ఎల్లుల్లిపాయలు కొన్నటువంటి తొక్కలు తీసేసి నీట్గా చేసుకోవాలి. సో చూసారా ఇంకా బాయిల్ అవ్వలేదు, వాటర్ అయితే అలాగే ఉంది. సో ఆ విధంగా వాటర్ లేకుండా చూసుకోవాలి.
ఇందాక మనం వేపుకున్నటువంటి పోపులు అదేవిధంగా చింతపండు ఈ 3 కలిపి అయితే నేను మిక్సీ కొట్టేస్తున్నాను. ఈ విధంగా తగినంత ఉప్పు అయితే తీసుకున్నాను. సో మీరు ఏంటంటే కల్లుప్పే తీసుకోండి, టేస్ట్ అనేది బాగుంటుంది సాల్ట్ కన్నా. మిక్సీ కొట్టినటువంటి చింతపండు తర్వాత పౌడరు మొత్తం కూడా నేను ఇప్పుడు టమాటాలో అయితే వేసేసాను. సో దాన్ని మొత్తం లోపలటువంటి వాటర్ ఇంకిపోయేంత వరకు కూడా బాగా కలుపుతున్నాను. మనం ఇలా మిక్సీ కొట్టి వేయడం వల్ల ఏమవుతుందంటే ఆ ఫ్లేవర్ అంతా టమాటాకి పడుతుంది. సో దాని ద్వారా టమాటా ఫస్ట్ ఇంకా టేస్టీగా అయితే మారుతుంది. సో ఇలా వాటర్ లేకుండా మగ్గిపోయిన దాన్ని ఏంటంటే మనం ఒక 5 to 10 minutes పక్కనైతే పెట్టుకోవాలి. సో ఇప్పుడు నేను ఈ టమాటాకి పచ్చికారం అయితే యాడ్ చేస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఛానల్ మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. పచ్చడి అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో దీనికి ఇప్పుడైతే మనం పోపు అయితే పెట్టుకోవాలి. సో ఆయిల్ అయితే స్టవ్ మీద పెట్టుకొని బాగా హీట్ ఎక్కనివ్వండి. దీనిలో కొంచెం శనగపప్పు అదేవిధంగా మినప్పప్పు తర్వాత వచ్చేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు సో ఇవన్నీ అయితే యాడ్ చేసుకొని స్మెల్ పైకి వచ్చే విధంగా దోరగా అయితే వేయించుకోవాలి. అదేవిధంగా దీనిలోకి వెల్లుల్లి కూడా యాడ్ చేశాను. సో దాన్ని ఏంటంటే చితక్కొట్టేసుకోవాలి, లేకపోతే పేలే ఛాన్సెస్ ఉంటాయి. అన్నీ కలిపి వేస్తుంటే స్మెల్ అయితే భలే వస్తుంది. ఇలా వేపిన దాన్ని మొత్తం మనం తీసుకెళ్ళి ఇప్పుడు పచ్చట్లో అయితే యాడ్ చేసుకోవాలి.
సూపర్ వచ్చింది. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి.